హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 6th స్టాండర్డ్ ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ వచ్చేసి మనము దుర్వా అనేటువంటి బుక్ చూస్తూ ఉన్నాము. దూసరా పార్ట్ కితాబ్ అనేటువంటి లెసన్ అనమాట. శిక్షణ బిందు దీంట్లో నేర్చుకోవాల్సినటువంటి ఇది ఏంటంటే ఈ మాత్ర ఈకి సింబల్స్ ఏ విధంగా బారాకడిలో వేయాలి అనేటువంటిది. తర్వాత జా, డా, తా, దా, బా, వా, సా అనేటువంటిది. ఇమలి టామరెండ్ చింతపండు, కితాబ్ బుక్ పుస్తకము, లడకి గర్ల్ బాలిక, ఈక్ షుగర్ కేన్ చెరకు, జాల్ మీన్స్ నెట్ వల, నావ్ బోట్ పడవ, బస్ బస్సు, సునో ఔర్ బోలో ఆజ్ టుడే ఈరోజు, జాల్ నెట్, దాల్ పల్సెస్ పప్పు ధాన్యాలు, తర్వాత వచ్చేసి పప్పులు, తర్వాత వచ్చేసి పప్పు దినుసులు, తర్వాత మాల్ వెల్త్ సంపద, తాలా లాక్, దానా గ్రెయిన్, బాబా గ్రాండ్ ఫాదర్, మామా అంకుల్, ఈక్ షుగర్ కేన్, ఇకాయి వన్, కీల్ అనాయ్, తీర్ ఆరో, అనాజ్ గ్రెయిన్స్, దవాత్ మెడిసిన్, బాదల్ క్లౌడ్, సారస్ స్వాన్, ఇమలి టామరెండ్, తితలి బటర్ఫ్లై, దీవార్ వాల్ గోడ, మదారి మీన్స్ ఏ జగ్లర్, అలమారి మీన్స్ షెల్ఫ్ అలమారి, తర్కారీ మీన్స్ వెజిటేబుల్స్, సర్కార్ మీన్స్ గవర్నమెంట్, దర్వాజా మీన్స్ డోర్. नीचे दिए गए वर्णों को लिखने का अभ्यास करो. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలను వచ్చేసి కాపీ రేటింగ్ రాయండి. ఈ జా, డా, తా, దా, బా, వా, సా. తర్వాత రేఖా కించకర్ శబ్ద్ ఔర్ చిత్ర కా మిలాన్ కరో. అక్కడ ఇచ్చినటువంటి బొమ్మలు వచ్చేసి వాటికి పేర్లు ఏంటనేది మనము ఇక్కడ నేను పేర్ల రూపంలో ఇవ్వడం జరిగింది. కితాబ్ పుస్తకం అనేటువంటిది ఇచ్చారు, ఇక్కడ తిత్తలి బటర్ఫ్లై అనేటువంటిది ఇచ్చారు, దాన్ని మీరు మ్యాచ్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కాన్ చెవి ఇవ్వడం జరిగింది, బొమ్మ ఇవ్వడం జరిగింది. సారస్ ఒక కొంగ బొమ్మ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి జాల్ అంటే వల, ఈ విధమైనటువంటి బొమ్మ ఇవ్వడం జరిగింది. పక్కన ఆ యొక్క పెట్టెలో వచ్చేసి వర్డ్స్ అనేటువంటిది రాయడం జరిగింది. వాటిని వచ్చేసి మనము మ్యాచ్ చేసామన్నమాట. తర్వాత వచ్చేసి మౌఖిక పార్ట్ అనేటువంటిది, మౌఖిక అంటే మాట్లాడడము సంబంధించింది. కౌన్ అంటే ఒక హ్యూమన్ బీయింగ్స్కి వచ్చేసి కౌన్ అనేటువంటిది ఉపయోగిస్తాం, ఎవరు అనేటువంటిది. యహ కౌన్ హై, వహ కౌన్ హై, ఇతను ఎవరు, అతను ఎవరు అనేటువంటిది. క్యా మీన్స్ ఏమిటి, యహ కలం హై, క్యా యహ కలం హై, ఇది పేనానా. తర్వాత యహ కలం నహి కితాబ్ హై, ఇది పేనా కాదు పుస్తకము. తర్వాత వచ్చేసి యహ్, దిస్, హీ, షీ, ఇట్, నియర్ దగ్గర ఉన్నటువంటి వాటిని. వహ అంటే దట్, హీ, షీ, ఇట్ లాంగ్ డిస్టెన్స్ లో ఉండేటప్పుడు వహ అనేటువంటిది ఉపయోగిస్తాము. కౌన్ అనేటువంటిది ఎవరు అనేటువంటిది ఉపయోగిస్తాము. హై అనేటువంటిది ఈజ్ అనేటువంటిది ఉపయోగిస్తాము. ఇక్కడ వచ్చేసి అధ్యాపక సమీప్ కే విద్యార్థికో దేకర్, ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి విద్యార్థులను చూపిస్తూ యహ కౌన్ హై, ఇది ఎవరు, యహ మోహన్ హై, ఇది మోహన్, यह कौन है, यह लीला है, ఈమె లీలా. అధ్యాపక దూర్ కి లడకి కో దికాకర్, దూరంగా ఉన్నటువంటి అమ్మాయిని చూపిస్తూ వహ కౌన్ హై, అతను ఎవరు. వహ సలీమా హై, ఆమె వచ్చేసి సల్మా అనేటువంటి ఆమె సల్మా. వహ కౌన్ హై, అతను ఎవరు. వహ రాజన్ హై, అతను వచ్చేసి రాజన్ అనమాట. తర్వాత వచ్చేసి యహ కౌన్ హై, యహ జీనీ హై, వహ కౌన్ హై, వహ రతన్ లాల్ హై, వాళ్ళు ఎవరు అన్నప్పుడు జీనీ హై, వహ కౌన్ హై, అతను ఎవరు అన్నప్పుడు వహ రతన్ లాల్, అతను రతన్ లాల్. తర్వాత యహ కౌన్ హై, యహ మీనా హై, ఈమె వచ్చేసి మీనా. వహ కౌన్ హై, అతను జీషాన్ హై, అతను ఎవరు, చాలా దూరంగా ఉన్నారు. యహ కౌన్ హై, ఈమె ఎవరు. యహ లీలా హై, ఈమె పేరు లీలా. వహ కౌన్ హై, అతను ఎవరు. వహ అనిల్ హై, అతను అనిల్. ఈ విధంగా యహ్ అనేటువంటిది దగ్గరగా ఉన్నప్పుడు, వహ అనేటువంటిది దూరంగా ఉన్నప్పుడు సింగులర్ వర్డ్స్ లో మనము దీన్ని ఉపయోగిస్తున్నాము. తర్వాత ప్రశ్నోత్తర అభ్యాస, ప్రశ్నలు వేసేటప్పుడు ఏ విధంగా మాట్లాడతాం అనేటువంటి చూద్దాము. క్యా యహ కితాబ్ హై, ఇది ఏమిటి పుస్తకమా. యహ కితాబ్ నహి, ఇది పుస్తకం కాదు. కలం హై, ఇది ఒక కలం, పేనా. దర్వాజా దికాతే హుయే, ఆ యొక్క తలుపులను చూపిస్తూ. క్యా వహ దీవార్ హై, అది తలుపులా అని అడిగినప్పుడు వహ దీవార్ నహి దర్వాజా హై, అది గోడ అని అడిగినప్పుడు క్యా వహ దీవార్ హై, అది గోడ అని అడిగారు. వహ దీవార్ నహి దర్వాజా హై, అది గోడ కాదు.
ఈ యొక్క తలుపులు అనమాట, సారీ డోర్స్ అనమాట, తలుపులు అని చెప్పడం జరిగింది. వహ దీవా నహీ దర్వాజా హై. అనార్ కా చిత్ర దిఖాతే హుయే, అనార్ అనేటువంటిది దానిమ్మ పండు యొక్క చిత్రాన్ని చూపిస్తూ క్యా యహ ఆమ్ హై, ఇది ఒక మామిడి పండు అని అడిగినారు. యహ ఆమ్ నహీ, ఇది మామిడి పండు కాదు, అనార్ పోమగ్రనేట్, ఇది వచ్చేసి దానిమ్మ పండు అని చెప్పడం జరిగింది. నావ్ కా చిత్ర దిఖాతే హుయే, పడవ యొక్క చిత్రాన్ని చూపిస్తూ వచ్చేసి క్యా యహ బస్ హై, ఇది బస్సా అని అడిగినప్పుడు యహ బస్ నహీ నావ్ హై, ఇది వచ్చేసి బస్సు కాదు, ఇది వచ్చేసి నావా, పడవ. తర్వాత ఈ విధంగా యహ కౌన్ హై, ఇది ఎవరు, యహ మదన్ హై, ఇది మదన్, వహ కౌన్ హై, అతను ఎవరు, సారీ ఆమె ఎవరు, వహ లత హై, ఆమె లత. అంటే ఇక్కడ వచ్చేసి హీ షీ ఇట్ వస్తువులకి ఉపయోగించవచ్చు దూరంగా ఉన్నప్పుడు, లేదా మనుషులకి పుంలింగంలోనూ ఉపయోగించవచ్చు, అంటే ఫీమేల్ జెండర్లోనూ ఉపయోగించవచ్చు, మేల్ జెండర్లోనూ ఉపయోగించవచ్చు. యహ కౌన్ హై, ఇతను ఎవరు, యహ రాజన్ హై, ఇతను వచ్చేసి రాజన్, వహ కౌన్ హై, అతను ఎవరు, ఆమె ఎవరు, వహ రాధా హై. ఈ విధంగా వచ్చేసి మనము దగ్గరగా ఉండేటువంటి వాటిని దూరంగా ఉండే వాటి గురించి మనము తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.